వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేనలోకి వెళ్లిన నేత 4 నెలలు అయినప్పటికీ నియోజకవర్గానికి కూడా రాలేదంటూ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై దర్శి శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బూచపల్లి సుప్రసాద్ రెడ్డి విమర్శ చేశారు. ఎవరో ఒక నాయకుడు పార్టీ మారినంత మాత్రాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి నష్టం లేదని, వైఎస్ఆర్ పార్టీకి బలగం కార్యకర్తలే అని తెలిపారు. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టిన కాడి నుంచి ఎంతోమంది పదవులు సంపాదించారు. మంత్రులుగా ఉన్నారు, ఎమ్మెల్యేలుగా ఉన్నారు, విప్పులుగా ఉన్నారు. జగన్మోహన్ గారు ఎంతో మంచి అవకాశాలు ఎంతోమందికి ఇచ్చారు. మొట్టమొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నమ్ముకుంటుంది, నాయకులతో పాటు కార్యకర్తలు నమ్ముకుంటుంది. కానీ కొంతమంది అవకాశవాదులు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు పార్టీ మారినంత మాత్రాన, ఒకరు ఇద్దరు కార్పొరేట్లో కౌన్సిలర్ పోయినంత మాత్రాన పార్టీకి ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. నీ అవసరం కోసం నువ్వు పోతున్నావు. కార్పొరేట్లో ఒకరిద్దరు పోయినా కూడా నువ్వు ప్రలోభ పెడితే పోతున్నావు. ఎవరు ప్రేమతో వచ్చే పరిస్థితి లేదు. అసలు నువ్వు పార్టీ మారిన కాడి నుంచి ఇంతవరకు కాన్స్టిట్యున్సీకి వచ్చిన పరిస్థితే లేకపోయా, నేను నమ్ముకున్న వాళ్ళకి నువ్వు హామీలు ఇచ్చిన పరిస్థితే లేదు. సుమారుగా పార్టీలో చేరి 4 నెలలు 5 నెలలు అయినట్టుంది. సో మా పార్టీ వాళ్ళు, మా క్యాడరు ఎప్పుడు జగన్మోహన్ గారితో పైన ఉంటుంది. ఈ అబద్ధాలు చెప్పే కూటమి ప్రభుత్వంలో ఎవరు చేయాలని కోరుకుంటారు? ఒక అవకాశవాదులు తప్ప ఈ కూటమిలో ఎవరు చేరే పరిస్థితి లేదు. మా క్యాడర్ మాతోనే ఉంది. ఈ జగన్మోహన్ గారు మంచి నికాసు రాజకీయం చేసే వ్యక్తి, మాట మీద నిలబడే వ్యక్తి. అటువంటి క్యాడర్ కింద, అటువంటి నాయకత్వం కింద పనిచేయాలని కోరుకుంటారు. కానీ అబద్ధాలు చెప్పి కూటమిలో చేరే వాళ్ళతో ఎవరు ఇష్టపడలేదు. కాబట్టి మా క్యాడర్ మాతోనే ఉంటుంది. ఎక్కువ పర్సెంట్ ఒకరిద్దరు పోయినంత మాత్రాన మా పార్టీకి ఎటువంటి లోటు ఏమీ లేదు. పార్టీ పటిష్టంగా ఉంది.